మనకి మిడ్ ఎగ్జామ్స్ అనేవి 2 జరుగుతాయి కదా! ప్రతి సెమిస్టర్‌కి. ఆ మిడ్ మార్క్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసి మనకి ఇంటర్నల్ మార్క్స్ కింద ఎక్స్‌టర్నల్ ఎగ్జామ్స్‌లో ఎలా యాడ్ చేస్తారు? అంటే ఏ విధంగా వెయిటేజ్ తీసుకుంటారు అనే దానిపైన ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్2 అప్డేట్స్. బీటెక్‌లో ప్రతి సెమిస్టర్ మనకి ఒక్కొక్క సబ్జెక్ట్ 100 మార్క్స్‌తో ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి 30 మార్క్స్ ఇంటర్నల్ కింద, 70 మార్క్స్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో రాస్తాం. 30 మార్క్స్ అనేది ప్రతి సెమిస్టర్లో 2 మిడ్ ఎగ్జామ్స్ అనేవి రాస్తాం. ఈ 2 మిడ్ ఎగ్జామ్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి వెయిటేజ్ కింద తీసుకొని మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో యాడ్ చేసి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రాసేటప్పుడు 2 మిడ్ ఎగ్జామ్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, అండ్ 2 మిడ్ ఎగ్జామ్స్ రాసి ఏ విధంగా, అండ్ ఒక మిడ్ ఎగ్జామ్ రాసి ఇంకో మిడ్ ఎగ్జామ్కి ఆబ్సెంట్ అయితే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఏ విధంగా మార్క్స్ అనేది అలర్ట్ చేస్తారు మనకి ఇంటర్నల్ మార్క్స్ అనేది. ఎప్పుడైనా ఇంటర్నల్ మార్క్స్ ఉంటే మనం చాలా సేఫ్. ఇంటర్నల్ మార్క్స్ లేకపోతే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మనం 40+ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో 40 మార్క్స్ తెచ్చుకోవాలంటే మనం ఏ విధంగా ప్రిపరేషన్ ఉంటే ఆ విధంగా మార్క్స్ వస్తాయి అనేది మనందరికీ తెలిసింది. అది కూడా మన యూనివర్సిటీలో మ్యాక్సిమం 60లు 70లు చాలా తక్కువ అండి. 50-55 మించి ఎక్కువ మార్క్స్ ఇంకెవరికి రావు. అది చాలా రేర్. ఎక్కడో 2-3కి వస్తాయి తప్ప అందరికీ 60లు 70లు రావు. అసలు అవుట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇప్పటివరకు ఎవరికి రాలేదు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఈ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేది మామూలుగా ప్రతి సెమిస్టర్ 2 మిడ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అసలు ఏ మార్క్స్ ఏంతో మల్టిప్లై చేసి వాళ్ళు యాడ్ చేసి మనకి ఎన్ని మార్క్స్ అనేది ఇంటర్నల్కి ఇస్తారని చూద్దాం. ఇప్పుడు మీరు 2 మిడ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశారు అనుకుందాం ఒక సెమిస్టర్లో. ఒక దాంట్లో వచ్చేకి 25 వచ్చింది, ఇంకో మిడ్ ఎగ్జామ్లో 20 వచ్చింది. ఈ మిడ్ 1 మిడ్ 2లో ఏదైతే హైయెస్ట్ ఉంటుందో మార్క్స్, హైయెస్ట్ని ఇంటూ 0.8 చేసి ప్లస్ ఏదైతే తక్కువ మార్క్స్ ఉన్నాయో అంటే ఇప్పుడు మిడ్ 1లో ఎక్కువ వచ్చి మిడ్ 2లో తక్కువ వచ్చినాయి అనుకుందాం. ఈ ఎక్కువ వచ్చిన దాన్ని ఇంటూ 0.8 చేసి, తక్కువ వచ్చిన దాన్ని ఇంటూ 0.2 చేసి, మిడ్ 1 మిడ్ 2 రెండు యాడ్ చేసి మల్టిప్లై చేసిన తర్వాత 2 యాడ్ చేసి మనకు వచ్చే మార్క్స్ని మనకి ఇంటర్నల్ మార్క్స్లో ఎక్స్టర్నల్ రిజల్ట్స్ ప్రింట్అవుట్లో ఉంటాయి. మీరు కావాలంటే మీకు ఇప్పుడు మిడ్ 1 జరుగుద్ది అండ్ తర్వాత మిడ్ 2 జరుగుతుంది సెమిస్టర్ అయిపోయే లోపల. ఈ రెండింటిని మీకు ఆల్రెడీ మార్క్స్ తెలుస్తాయి కాబట్టి దాన్ని హైయెస్ట్ మార్క్స్ని ఇంటూ 0.8 చేసి, తక్కువ మార్క్స్ని ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 0.2 చేసి రెండింటిని యాడ్ చేయండి. ఖచ్చితంగా అవే రిజల్ట్స్ మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రిజల్ట్స్లో ఇంటర్నల్ మార్క్స్ కింద అవే యాడ్ అవుతాయి. సో ఇది 2 మిడ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ అయిన వాళ్ళకి. ఇప్పుడు కొంతమంది ఉంటారు మనకి మరీ తక్కువ, అంటే ఇక్కడ మళ్ళీ మిడ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ మార్క్స్ కూడా ఉంటాయి 15 బిలో అలాగా. సో దయచేసి చెప్తున్నాను, మిడ్ ఎగ్జామ్స్ మాత్రం బాగా రాయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనం మిడ్ ఎగ్జామ్స్ కొద్దిగా ప్రిపేర్ అయ్యంటే రేపు ఎక్స్టర్నల్కి అంత బర్డన్ ఉండదు, అండ్ మిడ్ ఎగ్జామ్స్ కొంచెం ప్రిపేర్ అవుతాం కాబట్టి రేపు చదవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ ఒక మిడ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ఒక మిడ్ ఎగ్జామ్ రాసామనుకుందాం. సో ఇలా రాసినప్పుడు మళ్ళీ మనకి మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో మామూలుగా మనకు వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ మిడ్లో ఆబ్సెంట్ అయ్యామనుకుందాం. సెకండ్ మిడ్ ఎగ్జామ్ రాశారు, లేదు ఫస్ట్ మిడ్ ఆబ్సెంట్ అయ్యారు, సెకండ్ మిడ్ రాశారు, లేదనుకుంటే ఫస్ట్ మిడ్ రాశారు, సెకండ్ మిడ్ రాయలేదు అనుకుందాం. మీరు రాసిన దాన్ని, అంటే ఇప్పుడు ఏదో ఒక మిడ్ అయినా రాసుంటారు కదా, ఆ మిడ్ని ఇంటూ 0.8తో క్యాలిక్యులేట్ చేయండి. ఆ తర్వాత రాయిన దాన్ని 0.2 చేస్తే, అండ్ మీకు ఆల్మోస్ట్ దానికి 0 కాబట్టి 0నే ఉంటుంది, దానికి ఎటువంటి చేంజ్ అనేది ఉండదు కాబట్టి. సో మీరు ఒక్క మిడ్ ఎగ్జామ్ రాస్తే ఆ ఒక్క మిడ్ ఎగ్జామ్ని ఇంటూ 0.8తో మల్టిప్లై చేస్తే అవే మీ ఇంటర్నల్ మార్క్స్. ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రిజల్ట్స్ ప్రింట్అవుట్లో ఇంటర్నల్ మార్క్స్ అని సపరేట్గా ఒక కాలంలో ఇచ్చుంటారు. సో అవే మీ ఇంటర్నల్ మార్క్స్. ఎప్పుడైనా సరే ఇంటర్నల్ మార్క్స్లో ఎన్ని మార్క్స్ గెయిన్ అయితే అంత మంచిది మనకి స్కోరింగ్ చేసుకోవడానికి. ఇది ఒక యావరేజ్ స్టూడెంటే కాదు, అండ్ ఒక డల్లరే కాదు. ఇక్కడ బీటెక్లో ఒక టాపర్ అని కాదు, ఒక యావరేజ్ అని కాదు, బీటెక్లో అందరూ సమానమే. సో ఇక్కడ నేను తోపు, అక్కడ వాడి తోపు అనే అంత సీన్ అయితే ఉండదు. సో బీటెక్లో 10th ఇంటర్లో 9 పాయింట్లు 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళు కూడా బీటెక్లో సప్లీలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. బీటెక్ అంటేనే సప్లీలు ఉంటాయి కాబట్టి. కానీ మ్యాక్సిమం మిడ్ ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ కాలేజెస్లో రిక్వెస్ట్ చేసుకొని కొంచెం మీ వరకు సపరేట్గా ఎగ్జామ్ పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి. మిడ్ ఎగ్జామ్ మిస్ అయ్యాము అంటే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో మార్క్స్ గెయిన్ అవ్వడం చాలా కష్టం.
అండ్ టిల్ నౌ ఇప్పటికీ పాస్ అవుట్ అయ్యి మళ్ళీ లాస్ట్ ఛాన్స్ వచ్చేంత వరకు కూడా ఇంటర్నల్ మార్క్స్ లేక సప్లీలు రాసే అన్నవాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు. సో దయచేసి మిడ్ ఎగ్జామ్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. మీకు ఒకవేళ చాలా ఇంపార్టెంట్, మేము రాయలేము, మా ఇంట్లో ఏదో సమస్య ఉంది అనుకుంటే మీరు రెస్పెక్టివ్ హెచ్ఓడినో ఎవరినోటి పర్మిషన్ తీసుకోండి. మీకు సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే మీరు చెప్పిన రీజన్ కానీ వాళ్ళకి ఓకే అయితే. సో ఇంటర్నల్ ఎగ్జామ్కి అయితే బాగా రాయండి. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే 2 యూనిట్స్ మీద మీకు ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మార్క్స్ గెయిన్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కూడా 2 యూనిట్స్ కొంచెం యావరేజ్గా ప్రిపేర్ అయ్యామనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. నెక్స్ట్ 3 యూనిట్స్ కొంచెం బ్యాలెన్స్ చేసుకొని చదువుకుంటే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అనేది క్లియర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదనమాట మిడ్ ఎగ్జామ్స్ అనేది ఏ విధంగా యూనివర్సిటీ క్యాలిక్యులేట్ చేసి మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రిజల్ట్స్లో యాడ్ చేస్తారు అనే దానిపైన ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JN2 Updates. Please like, share and subscribe to JN2 Updates.